ఎప్పటిలాగే సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ మరోసారి హిమాలయాల బాట పట్టారు. చెన్నై నుంచి విమానంలో ఆయన బయలుదేరారు. హిమాలయాల్లో వారం రోజుల పాటు ఆయన ఆధ్యాత్మిక యాత్ర చేయబోతున్నారు. ఉత్తరాఖండ్ మీదుగా హిమాలయాలకు వెళ్లడానికి ఆయన చెన్నై నుంచి విమానంలో బయలుదేరి డెహ్రాడూన్ చేరుకున్నారు. ఆయన డెహ్రాడూన్ విమానాశ్రయంలో ఏఎన్ఐతో తన ఆధ్యాత్మిక ట్రిప్ గురించి స్పందించారు. ప్రతి సంవత్సరం ఆధ్యాత్మిక యాత్రకు వెళ్తున్నట్లు చెప్పారు. ప్రతిసారి తన ప్రయాణంలో కొత్త అనుభూతిని పొందుతున్నాను అన్నారు. ఈసారి కూడా కొత్త అనుభవాలు ఉంటాయని భావిస్తున్నాను అని రజనీకాంత్ అన్నారు. ప్రపంచానికి ఆధ్యాత్మిక భావం అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. ఒక్క భారతదేశంలోనే కాదు, ప్రపంచమంతటా ఆధ్యాత్మిక భావం అవసరమని రజనీకాంత్ అన్నారు. ఆధ్యాత్మికత అంటే శాంతి, ప్రశాంతత, భగవంతునిపై విశ్వాసమని పేర్కొన్నారు. అంతకుముందు ఇంటి నుంచి బయలుదేరిన రజనీ విలేకరులతో మాట్లాడుతూ ప్రతి సంవత్సరం హిమాలయాలకు వెళ్తున్నానని, బద్రీనాథ్, కేదార్నాథ్లను సందర్శించేందుకు వెళ్తున్నానని అన్నారు. ఈ క్రమంలో ప్రధాని మోడీ మళ్లీ అధికారంలోకి వస్తారా అని రిపోర్టర్స్ ప్రశ్నించగా రాజకీయాలకు సంబంధించిన ప్రశ్నలు అడగవద్దని సున్నితంగా రజనీకాంత్ తప్పుకున్నారు. అలాగే రజనీకాంత్ తన స్నేహితులతో కలిసి బద్రీనాథ్, కేదార్నాథ్, బాబాజీ గుహ సహా పలు పవిత్ర స్థలాలను సందర్శించిన అనంతరం జూన్ 4న చెన్నైకి తిరిగి రానున్నట్లు తెలుస్తుంది. టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో రూపొందుతున్న వెట్టాయన్ సినిమాలో తన భాగం షూటింగ్ పూర్తి చేశారని రజనీ పేర్కొన్నారు. ఇదే ఏడాదిలో ఈ సినిమా విడుదల కాబోతుందని అన్నారు. ఎప్పటిలాగే సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ మరోసారి హిమాలయాల బాట పట్టారు. చెన్నై నుంచి విమానంలో ఆయన బయలుదేరారు. హిమాలయాల్లో వారం రోజుల పాటు ఆయన ఆధ్యాత్మిక యాత్ర చేయబోతున్నారు. ఉత్తరాఖండ్ మీదుగా హిమాలయాలకు వెళ్లడానికి ఆయన చెన్నై నుంచి విమానంలో బయలుదేరి డెహ్రాడూన్ చేరుకున్నారు. ఆయన డెహ్రాడూన్ విమానాశ్రయంలో ఏఎన్ఐతో తన ఆధ్యాత్మిక ట్రిప్ గురించి స్పందించారు. ప్రతి సంవత్సరం ఆధ్యాత్మిక యాత్రకు వెళ్తున్నట్లు చెప్పారు. ప్రతిసారి తన ప్రయాణంలో కొత్త అనుభూతిని పొందుతున్నాను అన్నారు. ఈసారి కూడా కొత్త అనుభవాలు ఉంటాయని భావిస్తున్నాను అని రజనీకాంత్ అన్నారు. ప్రపంచానికి ఆధ్యాత్మిక భావం అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. ఒక్క భారతదేశంలోనే కాదు, ప్రపంచమంతటా ఆధ్యాత్మిక భావం అవసరమని రజనీకాంత్ అన్నారు. ఆధ్యాత్మికత అంటే శాంతి, ప్రశాంతత, భగవంతునిపై విశ్వాసమని పేర్కొన్నారు. అంతకుముందు ఇంటి నుంచి బయలుదేరిన రజనీ విలేకరులతో మాట్లాడుతూ ప్రతి సంవత్సరం హిమాలయాలకు వెళ్తున్నానని, బద్రీనాథ్, కేదార్నాథ్లను సందర్శించేందుకు వెళ్తున్నానని అన్నారు. ఈ క్రమంలో ప్రధాని మోడీ మళ్లీ అధికారంలోకి వస్తారా అని రిపోర్టర్స్ ప్రశ్నించగా రాజకీయాలకు సంబంధించిన ప్రశ్నలు అడగవద్దని సున్నితంగా రజనీకాంత్ తప్పుకున్నారు. అలాగే రజనీకాంత్ తన స్నేహితులతో కలిసి బద్రీనాథ్, కేదార్నాథ్, బాబాజీ గుహ సహా పలు పవిత్ర స్థలాలను సందర్శించిన అనంతరం జూన్ 4న చెన్నైకి తిరిగి రానున్నట్లు తెలుస్తుంది. టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో రూపొందుతున్న వెట్టాయన్ సినిమాలో తన భాగం షూటింగ్ పూర్తి చేశారని రజనీ పేర్కొన్నారు. ఇదే ఏడాదిలో ఈ సినిమా విడుదల కాబోతుందని అన్నారు. ఎప్పటిలాగే సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ మరోసారి హిమాలయాల బాట పట్టారు. చెన్నై నుంచి విమానంలో ఆయన బయలుదేరారు. హిమాలయాల్లో వారం రోజుల పాటు ఆయన ఆధ్యాత్మిక యాత్ర చేయబోతున్నారు. ఉత్తరాఖండ్ మీదుగా హిమాలయాలకు వెళ్లడానికి ఆయన చెన్నై నుంచి విమానంలో బయలుదేరి డెహ్రాడూన్ చేరుకున్నారు. ఆయన డెహ్రాడూన్ విమానాశ్రయంలో ఏఎన్ఐతో తన ఆధ్యాత్మిక ట్రిప్ గురించి స్పందించారు. ప్రతి సంవత్సరం ఆధ్యాత్మిక యాత్రకు వెళ్తున్నట్లు చెప్పారు. ప్రతిసారి తన ప్రయాణంలో కొత్త అనుభూతిని పొందుతున్నాను అన్నారు. ఈసారి కూడా కొత్త అనుభవాలు ఉంటాయని భావిస్తున్నాను అని రజనీకాంత్ అన్నారు. ప్రపంచానికి ఆధ్యాత్మిక భావం అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. ఒక్క భారతదేశంలోనే కాదు, ప్రపంచమంతటా ఆధ్యాత్మిక భావం అవసరమని రజనీకాంత్ అన్నారు. ఆధ్యాత్మికత అంటే శాంతి, ప్రశాంతత, భగవంతునిపై విశ్వాసమని పేర్కొన్నారు. అంతకుముందు ఇంటి నుంచి బయలుదేరిన రజనీ విలేకరులతో మాట్లాడుతూ ప్రతి సంవత్సరం హిమాలయాలకు వెళ్తున్నానని, బద్రీనాథ్, కేదార్నాథ్లను సందర్శించేందుకు వెళ్తున్నానని అన్నారు. ఈ క్రమంలో ప్రధాని మోడీ మళ్లీ అధికారంలోకి వస్తారా అని రిపోర్టర్స్ ప్రశ్నించగా రాజకీయాలకు సంబంధించిన ప్రశ్నలు అడగవద్దని సున్నితంగా రజనీకాంత్ తప్పుకున్నారు. అలాగే రజనీకాంత్ తన స్నేహితులతో కలిసి బద్రీనాథ్, కేదార్నాథ్, బాబాజీ గుహ సహా పలు పవిత్ర స్థలాలను సందర్శించిన అనంతరం జూన్ 4న చెన్నైకి తిరిగి రానున్నట్లు తెలుస్తుంది. టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో రూపొందుతున్న వెట్టాయన్ సినిమాలో తన భాగం షూటింగ్ పూర్తి చేశారని రజనీ పేర్కొన్నారు. ఇదే ఏడాదిలో ఈ సినిమా విడుదల కాబోతుందని అన్నారు.